Hallelujah. Praise the Lord. Praise the Lord. Amen. దేవుడి కృపను బట్టి మరొకసారి దేవుడి సన్నిధానంలో దేవుడి వాక్యం ఆమేన్. హల్లెలూయా. ఈ సాయంకాల వేళలో దేవుడి నామకి ఇచ్చిన వాక్యము గడిగాల వర్తమానము ప్రకటించడానికి ఎంతో సంతోషం. ఇప్పుడు సహోదరుడు రాజనేని సత్య, సహోదరుడు జెలి సురేష్, సహోదరుడు జోయల్ నూసివీడు, కాటేనిపాడు పాస్టర్ దావీదు గారు, కుసుమమ్మ, సుశీలమ్మ, విమలమ్మ, చాలామంది ఇప్పుడు వర్తమానము వినడానికి ఆశపడతారు. సంతోషమే. విశాఖపట్నం నుంచి డేవిడ్ రాజ్, ఆయన సేవకుడు, ఆయన అందరూ కూడా వందనాలు. ఏదర పాస్టర్ పౌల్ గారు, ఆయన కుటుంబం, ఆయన సంఘస్థులు కూడా మెసేజ్ విని ఆనందంగా జీవించడానికి దేవుడు ఆయన అనుగ్రహం చేసి ఐక్యతం చేసానికి సహాయం చేశారు. దేవుడికి స్తోత్రం కలగనగాక. ఆమేన్. వందనాలు. క్రీస్తులో ప్రియులారా, ఇప్పుడు రెండు పాట పాడారు. రెండో పాటే విన్నారు. ఒక పాటు ఇంగ్లీష్లో పాడారు, రెండవ పాటు తమిళ నుంచి తెలుగులో మన కుమారుడు, చిన్న కుమారుడు, ఆయన పేరు జోణ, ఆయన తమిళ్లో ఉన్న పాట తెలుగులో అనువాదం. ఈ పాట మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నది నేను విశ్వసించాను. దేవుడు దివిద్యుడు కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ రాత్రి ఈ ధర్మశాస్త్రం నుంచి దేవుడు మాట ఆశపడతాను. వాక్యము యెరెమీయా పుస్తకము 31 మొదటి వచనం కాదు, 3వ వచనం. నాకు ఇంకో తెలుగు మాట్లాడుకుంది కానీ చదవడానికి నాకు తెలియదు. కానీ తమిళ్ ఎలాగ ఉన్నదో అది తెలిసిన విధానంలో నేను చెప్తాను. ఆమేన్. ఆది స్నేహము ద్వారా నేను నీ స్నేహిస్తాడు అన్నారు. కాబట్టి ఆయన దయ నిన్నే నా దగ్గర పిలిచి ఉన్నారు అని చెప్తారు. హల్లెలూయా. అనంతమైన ప్రేమ, స్నేహము. స్నేహిస్తుడు ఎప్పుడు స్నేహిస్తాడు. ప్రేమ ఉన్నవారు ఎప్పుడు ప్రేమిస్తారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలగనగాక. దేవుడు మంచి దేవుడు మాత్రం కాదు, ప్రేమ గల దేవుడు. నిజంగా మన ప్రేమ మాత్రమే ఆయన దగ్గర మనందరూ ఆయన పిలిచారు. ప్రేమే లేకుండా ఏ రకమైన జీవితం మీ జీవితంలో జీవించారు లేదు. ఆమేన్. అందుకే ఈ గడికాలంలో నుంచి తెలుసుకున్న వర్తమానంలో ప్రేమ గురించి చాలా అంశంలో మాట్లాడుతూ దేవుడు సిద్ధంగా ఉన్నారు. స్నేహిస్తుడు ఎల్లప్పుడూ స్నేహిస్తాడు. ప్రేమ ఉన్నవారు ఎల్లప్పుడూ ప్రేమిస్తారు. ఇప్పుడు మా ఉద్దేశం, మా అంశము ప్రేమ గురించి. ఈ ప్రేమలో రెండు రకమైన ప్రేమ ఉన్నది. రెండు రకమైనది. ఒక రకము మానవ సంబంధమైన ప్రేమ, రెండవ ప్రేమ
దైవత్వ ప్రేమ, డివైన్ లవ్. పక్కపై కూర్చున్న వారు మీకు అర్థం చెప్తారు. హల్లెలూయా. మానవ సంబంధమైన శరీర సంబంధమైన ప్రేమ వేరు, దైవత్వ సంబంధమైన ప్రేమ వేరు. ఈ రెండు ప్రేమ ఈ లోకంలో ఉన్నది. ఈ లోకంలో కూడా ఈ లోకం వేరు, పరలోకం వేరు. ఇది భూలోకం. భూలోకం సంబంధమైన జీవితం వేరు, పరలోక సంబంధమైన జీవితము వేరు. ఎలాగే ఈ భూమి మీద మన అందరూ జీవిస్తారో అలాగే పరలోకం ఒక దేశం ఉన్నది. అక్కడ కూడా ఈ లోకం నుంచి విడిచిపెట్టి తర్వాత మనం జీవించాలని. ఈ లోకంలో జీవించే వరకు మరణం సంభవించేది నిజమే, మరణం వస్తుంది. ఆయన శరీరం చనిపోదు, కానీ ఆయన శరీరంలో ఉన్నదాని ఆత్మ ప్రాణమా ఎవరి చేతికి ఇస్తుంది? దేవుడి చేతి. అది చనిపోలేదు. ఆత్మ ఎల్లప్పుడూ చనిపోలేదు. కాలం ఉన్నది. ఆత్మ కూడా అగ్నిగుండంలో నశించిపోయిన తర్వాత మంచివాడు దేవుడు సన్నిధానంలో నిలబడతారు, చెడ్డవాడు అగ్నిగుండంలో నుంచి ఆయన నశించిపోయాడు. హల్లెలూయా. ఓ శరీరము కూడా రెండు రకమైన శరీరం ఉన్నది. భౌతిక శరీర సంబంధమైనదే ఇప్పుడు రథము ఎముకలు ఉన్న శరీరము. ఈ శరీరంలో లోపలకు ఒక శరీరం ఉన్నది. శరీరం మార్పు కూడదు. హల్లెలూయా. అవి శరీరంలో రెండు భాగము, లోకంలో రెండు భాగము, ప్రమేయంలో రెండు భాగము. హల్లెలూయా. ఏమా ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక రకమైనది, దుష్ట ఆత్మ ఇంకొక రకమైనది. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన సమయం ఉన్నదయ్యా. చనిపోయిన తర్వాత రెండు రకమైన జీవితం ఉన్నది. ఉన్న పరదేశని స్వర్గములో, ఆరవ కోణం పరదేశి. అక్కడ ఏమీ కష్టం లేదు, కన్నీరు లేదు, ఆయన జీవిస్తారు. ఐదవ కోణం, ఐదవ పరిమాణము నరకము. నరకముకు వెళ్ళేవారు అక్కడ జీవించారు. అక్కడ కూడా అదే బాధ, రోదన, వేదన, ఏమ దుఃఖమా, తుయరమా, కన్నీరు జీవించారు. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు ఇది గురించి మాట్లాడే సమయం వస్తుంది. అది ఇంకో క్లియర్గా మాట్లాడే సమయం దేవుడు ఇస్తారని నేను విశ్వసిస్తాను. హల్లెలూయా. అవి రెండు రకమైన లోకము, రెండు రకమైన ప్రాణము, రెండు రకమైన ఆత్మ, రెండు రకమైన స్వర్గము, నరకము, రెండు రకమైన ప్రేమ ఉన్నదేని ఈ గడిగాల వర్తమానంలో దేవుడు మనందరికీ తెలియపడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రేమలో మానవ సంబంధమైన ప్రేమకి కోపం వస్తుంది, అసూయ వస్తుంది, ఏమే ఉగ్రం ఉన్నది, వింపడించారు, విమర్శలు చేస్తారు. జీవితంలో చాలా అపవిత్రమైన జీవితం ఉన్నది. అదే శరీరంలో కొద్ది ప్రజలు పవిత్రంగా తాగబోతులేదు, సిగరెట్ తాగలేదు, విగ్రహాలను చేయలేదు. సూర్యుడు మాంత్రికుడు, మంత్ర తంత్ర ఏ రకమైన కార్యంలో ఆయన కలుసుకొని లేని ఆయన జీవించారు. అది ఒక్కరమైన శరీరమైన పవిత్రమైన జీవితము. ఇంకొక జీవితం ఉన్నది దైవిక ప్రేమ, దైవిక జీవితము. ఇప్పుడు మనకు కావాలి దైవిక జీవితము. ఈ లోకంలో శరీర సంబంధమైన జీవిస్తారు, మంచిదే, అది దేవుడి చిత్తం.
మొట్టమొదటిగా మనసులో ఉన్న ఒక రూపాంతరం, ఒక మానవుడి శరీరం ఆత్మలో ఆలోచన ఉన్నది. ఆయన మట్టి తీసుకొని ఆయన చెప్పారు. వెంటనే ఆ మట్టి ద్వారా మొదటి కుమారుడు, మొదటి మానవుడు ఈ భూమి మీద వచ్చారు. 16 రకమైన మినరల్స్, కాపర్, సిల్వర్, ప్లాటినం, ఐరన్ అని ఇంగ్లీష్లో ఉన్నది. ఆ 16 రకమైన మట్టిలో ఉన్న వస్తు ద్వారా సృష్టించబడిన ఆత్మ, సృష్టించబడిన ప్రాణము, సృష్టించబడిన శరీరము ఆదాము శరీరము, మొదటి శరీరము. ఆ మొదటి శరీరము ఈ భూమి మీద రాకడ ముందు ఆయన ఆత్మ ద్వారా, ఆత్మ సంబంధమైన శరీరము. రెండవ శరీరము మట్టి ద్వారా. ఇది మొదటి శరీరంలో ఆత్మ సంబంధమైన శరీరము. ఈ భూలోక సంబంధమైన శరీరములో ఈ ఆత్మ ఆ లోతులకు దేవుడిచ్చాము. ఒక మానవుడి శరీరంలో 2 రకమైన శరీరము. హల్లెలూయా. అలాగే 2 రకమైన ప్రమేయం ఉన్నది, ఒక రకమైన శరీర సంబంధమైన ప్రేమ. ఆదాము ఎలాగా ప్రేమించారు? ఆయన భార్య అవ్వ. అవ్వ ఎక్కడ ఉన్నారు తెలుసా? ఆదాములో ఉన్న శరీరములో అవ్వ ఒక భాగముగా ఉన్నారు. దేవుడు ఆయన సృష్టించారు. మొదటి రోజు, రెండవ రోజు, 4వ రోజు, 5వ రోజు, 5 రోజు. 5 రోజు గురించి వాక్యం ద్వారా ఏం చెప్పారు? మంచిదే 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 అన్నారు. కానీ 6వ రోజే మంచిది లేదు అన్నారు. ఎందుకు? జంతులో చెద, పక్షిలో చెద, కానీ మానవుడు మాత్రం ఆయన ఒక్కడే మాత్రమే అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారు? మంచు నిద్ర ఆయనకి ఇచ్చి, నిద్రపోతూ సమయము ఆయన ఎముకలు ఒక భాగము ఇక్కడ నుంచి మొదటి, 2వ, 3వ, 4వ, 5వ ఎముకలు ఆయన ఆదాముల నుంచి బయటికి తీసి ఆ ఎముకలు దేవుడు సృష్టించాడు. ఆయనే అవ్వ. ఈ అవ్వ ఆదాము ఇద్దరుగా బయటకు వచ్చి ముందు ఒక్కడిగా జీవించారు. ఆమె ఆయనే మగవాడు, ఆడవాడు, మేల్ అండ్ ఫిమేల్. ఏమా హల్లెలూయా. సాదృశ్యంగా ఉన్నది. పెండు కుమారుడు, పెండు కుమార్తెగా. మొదటి పెండు కుమారుడు ఎవరు? ఆదామే. మొదటి పెండు కుమార్తె ఎవరు? అవ్వయే. ఈ ఇద్దరు ఒకటే లేకపోతే ఇద్దరా? దేవుడు ఆయన వేరు చేసిన ముందు అవ్వ ఆదాములో ఉన్నారు. ఆదాములో ఒక భాగం. పెండు కుమారుల నుంచి పెండు కుమార్తె అవ్వ ఆయన బయటకు తీసుకుని వచ్చారు. హల్లెలూయా. ఆ ఇద్దరు మొదటి ప్రేమ ఏమా? పూర్తిగా దైవత్వ ప్రేమ. హల్లెలూయా. ఆయనలో దైవత్వ ప్రేమ బయలుపడుతుంది. ఆయన ప్రత్యక్ష ద్వారా ఆయన జీవించారు. ఏమా? ఆయన ఇద్దరికి ఒక శోధన వచ్చినది. ఆ శోధన సమయంలో ఆమె ఒక చిన్న టెస్ట్, చిన్న పరీక్ష దేవుడు ఇచ్చారు. మొట్టమొదటిగా ఆవిడ ఇన్స్పెక్టర్
అక్కడ అవ్వ జయించలేదు, జయం చేయలేదు, ఆయన పడిపోయారు. ఆదాముకి మంచిగా తెలిసి మన భార్య పడిపోయారు, ఆయన పాపంలో పడిపోయారు, ఆయన పరిశుద్ధం ఆయన నుంచి విడిచిపెట్టింది, మరణముకు ఆయన కారణాన్ని తెలియదు. కానీ ఈ ఆదాము ఈయన తీసివేయలేదు, అవ్వ గురించి నిరాకరించలేదు, ఆయన గురించి ఆయన డైవర్స్ చేయలేదు. ఆదా మంచి తెలుసుకున్నారు ఆయన భార్య అని. ఆయన శరీరములో నా శరీరం ఉన్నది, నా శరీరములో శరీరమే ఆయన ప్రేమిస్తాము. హల్లెలూయా. గొప్ప ప్రేమ, గొప్ప ప్రేమ కృష్ణుల ప్రియులా. కొద్దిగా ఆలోచన చేయండి. ఈ నిజమైన భర్త, నిజమైన ప్రేమ ఆయన భార్యకు చూపించి ఎక్కువ ప్రేమించి ఏదో ఒక సందర్భం బట్టి ఆయన ఏదో ఒక రకమైన పావముకు ఆయన సంబంధం చేసి కలుసుకొని పావంలో ఆయన పారిపోతారు. అప్పుడు నిజమైన పురుష, నిజమైన భర్త ఏం చేస్తారు? నా భార్య నాకు వ్యతిరేకంగా ఆయన పాపం చేసని ఆయన తీసివేస్తారు. ఆదాము అప్పుడు చేయలేదు. ఆదాము ఆయనకి దైవీక ప్రత్యక్ష ఉన్నది, దైవీక ప్రేమ ఆయనలో ఉన్నది. అందుకే ప్రేమ ద్వారా ఆయన అయిపోవడ కలుసుకొని ఆ ఇద్దరు ఒక్కడేగా జీవించారు. ఈ లోకంలో ఏదైనా ఒక వ్యక్తికి ఆయన భార్య వ్యతిరేకంగా జీవిస్తే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తల యేసు ప్రభువు ఏం చెప్పారు? విభచార కార్యము నిమిత్తము ఆయన తీసివేస్తుంది, కానీ మీరు డైవర్స్ చేయవద్దని బైబిల్ గ్రంథం చెప్పండి. హల్లెలూయా. మోసే కాలంలో భర్తలు ఆయన భార్య గురించి ఆయన ప్రేమ లేదు, ఐక్యత లేదు, ఎల్లప్పుడూ పోరాటము, ఎల్లప్పుడూ కొట్టుదాలు, ఆమె ఎల్లప్పుడూ ఉగ్రం, ఎల్లప్పుడూ నిద్ర లేదు, ఇంటికి వస్తే వెంటనే మూర్ఖుడుగా మారుతారు. ఈ స్త్రీ ఒక మూర్ఖుడుగా మారుతారు. ఏమా గొప్ప పోరాటం. హల్లెలూయా. కృష్ణ ప్రియ సంబంధం లేని వాడి జీవితము. అప్పుడు మోసే ఏం చెప్తారు? ఆయన హృదయము కఠినంగా ఉన్న నిమిత్తము మీరు ఒకవేళ మీరు హృదయము మీరు గుండె కఠినము ఉన్నదైతే ఆయన తీసివేసి ఆయనకి లెటర్ రాసి ఆయన పంపిస్తారు. డైవర్స్, మ్యారేజ్ డైవర్స్. కొత్త నిబంధనలో ఎవరైతే భర్తలకు విరోధమా పాపం చేసి ఇంకొక వ్యక్తి కూడా ఆయన చేస్తే మరొకసారి ఆయన దగ్గర వచ్చి జీవించాను వద్దే. ఎందుకనే ఈ స్త్రీ ఈ పురుషుడికి ఈ భర్తకి ద్రోహం చేశారు, మోసం చేశారు. ఆయన ఇంకొక చెల్లి అది గురించి యేసు ప్రభువు ఏం చెప్తారు? అది విభచారము. ఈ అమ్మే విభచారం చేశారు. ఈ అమ్మేవాడు కలుసుకున్న ఆ వ్యక్తి కూడా విభచారుడు. విభచారం చేసిన వారు ఎవరికి పరలోకంలో స్థలం లేదని ప్రకటన పుస్తకంలో ఈ భక్త ఇంకో వేరే ఎవరు అమ్మాయివాడే ఆయన అవకాశం పొంది ఆయన ఒకవేళ ఆకారం చేస్తుంది ఆయన కూడా విభచారం చేస్తారు. బాధల బంధంలో చెప్పిన విధానం వేరు, కొత్తల బంధంలో చెప్పిన విధానం వేరు. బాధల బంధంలో తీసివేసమని చెప్పారు, ఆయన కఠినము నిమిత్తము
కొత్త బంధములో విభజన నిమిత్తము తీసివేస్తున్నారు. హల్లెలూయా. ఈ గడ్డి కాలంలో మనందరం జీవించాము. ఇప్పుడు అమెరికా దేశంలో, ఐరోపా దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో, ఫ్రాన్స్ దేశంలో, ఆస్ట్రేలియా దేశంలో, చాలా దేశంలో రోజు రోజు పెళ్లి అయిపోయింది, రోజు రోజు డైవర్స్ వివాహం చేసుకోండి. నోవ దినములో ఏ రకమైన జీవితమో పెండు కుమారుడు పెండు కుమార్తె, దేవుడు కుమారుడు దేవుడు కుమార్తె. దేవుడు కుమారుడు కుమార్తెలు వేరు. మానవ కుమారుడు మానవుడు పుట్టిన కుమార్తెలు వేరు. దేవుడు కుమారుడు దేవుడు కుమార్తెలు ఆత్మీయ సంబంధమైన పిల్లలు. హల్లెలూయా. మానవుడికి పుట్టిన కుమారుడు కుమార్తెలు శరీర సంబంధమైన జీవితం. ఈ రెండు ఈ భూమి మీద జీవించాలి. నోవహు కాలంలో మాత్రం కానీ ఇప్పుడు కూడా అది ఉన్నది. నోవహు కాలంలో ఏమి జరిగిందో అలా వచ్చిన కాలంలో ఒకటి మనిషి కుమారుడు ప్రత్యక్షపడిన కాలము రెండు రకమైనది. ఒకటే మనిషి కుమారుడు ప్రత్యక్ష సమయము, రెండవ మనిషి కుమారుడు రాకడ. రెండు 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 ఆలోచించండి. ఈ వర్తమానము ప్రాముఖ్యమైన వర్తమానము. అందుకే మానవ సంబంధమైన జీవితంలో మానవుడు మనిషి కుమారుడు ఓ దేవ కుమారుడు దావీదు కుమారుడు అని చెప్పి యేసు ప్రభువుకు సేవ ఉన్నది. మూడు కుమారుడు నామములో బయలుపడుతున్న దేవ కుమారుడు ఆయనలో మూడు రకమైన బిరుదులో సేవ చేస్తారు. దావీదు కుమారుడు దేవ కుమారుడు మనిషి కుమారుడు అని. ఈ మనిషి కుమారుడు ఎవరు? యేసు ప్రభువే. ఈ యేసు ప్రభు లూకా సువార్త మత్తయి సువార్తలో ఏం చెప్పారు? 4000 సంవత్సరం ముందు నోవహు కాలం గురించి ఆయన చెప్పారు. అందుకు తర్వాత చాలా బ్యాక్లో వచ్చిన సమయము సొదొమ గొమొర్రా గురించి యేసు ప్రభు చెప్పారు. నోవహు కాలంలో ఏమి జరిగిందో, సొదొమ గొమొర్రా పట్టణంలో ఏమి జరిగిందో అదే కార్యం యేసు ప్రభు ప్రవచనం చెప్పారు. యేసు ప్రభు సందేశం ఇచ్చారు. యేసు ప్రభు ఆ కాలంలో ఆ స్వార్థ ప్రవచన కాలంలో ఆ కాలంలో ఉన్నవారికి మాత్రం కానీ ఇప్పుడు వరకు జీవితం చేస్తున్న ఆయనకు కూడా అంధకార వర్తమానము. యేసు ప్రభు ప్రసంగం చేసిన వర్తమానములో అల్ఫయు స్వార్థ ఒమేగాయు స్వార్థ, ప్రారంభమైన స్వార్థ, ముగింపు జరిగిందైన స్వార్థ. చాలా లోతుగా మాట్లాడారు. ఆమేన్. మ్యారేజ్ అండ్ డైవర్స్, వివాహము తీసివేసు. ఆయన బయలుపడతారు. ఆయన రాకడ ముందు మళ్ళీ ఆయన వస్తాము. హల్లెలూయా. అందుకే కృష్ణుల ప్రియులారా, ఇంగ్లీష్లో అపియరింగ్ అండ్ కమింగ్. ఆయన రెండవ రాకడకి ముందు ఆయన దర్శించారు.
ఎలాగే మోసే అరణ్యంలో జీవించే సమయంలో అగ్ని స్తంభం వచ్చింది. ఆ అగ్ని స్తంభంలో ఆయన అక్కడికి మోసేకి దర్శనం చెప్పాడు. అట్లాగే 1963 ఆ కాలంలో సేవలో మేఘస్తంభం ద్వారా అగ్ని స్తంభం ద్వారా ఆయన భయపడతారు. కానీ అగ్ని స్తంభం దేవుడు కాదు, మేఘము దేవుడు కాదు. ఇప్పుడు చాలా ఆయనలో మనిషి కుమారుడు వచ్చిన్నారని రాక్కడ ఆగిపోయింది అని ప్రసంగం చేస్తాను. 1963లో ఆయన మేఘము ఆయనే ఓ దేవుడు ఆయన దర్శనమిచ్చారు. అది అపియరింగ్ అని చెప్తారు. అది రాక్కడ కాదు. 2000 సంవత్సరంలో 21 శతాబ్దం ముగింపు తర్వాత 21 శతాబ్దము ప్రారంభ సమయంలో చాలా ప్రసంగి ఈ లోక మందంలో నుంచి, అమెరికా నుంచి, ఐరోపా నుంచి, ఆఫ్రికా నుంచి, ఆమె సింగపూర్, మలేషియా నుంచి ఆయన రాక్కడ ఆగిపోయింది. ఆయన దిగి వచ్చారు. అందుకే ఇప్పుడు ఆయన రాక్కడ అయిపోయింది. ఉజ్జీవము లేదు, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం లేదు, తలరాయి లేదు, ఏడవ ముద్ర లేదు, ఏడు ఉరుములు లేదు. ఏమా మొదటి ఇడుపు, రెండవ ఇడుపు, మూడవ ఇడుపు ఆ పరీక్ష లేదు. మొత్తం ఆగిపోయిందని చాలా కందులకోలమైన ప్రసంగం చేసి అనేక సంఘస్థులు నిజమైన అపోస్తులు బోధల నుంచి, అపోస్తులు ఉపదేశం నుంచి, అపోస్తులు విశ్వాసం నుంచి ఆయన పారిపోయి రకరకమైన బోధ, రకరకమైన ఉపదేశము, రకరకమైన సిద్ధాంతము, రకరకమైన ఐక్యతము ఆయన. మొట్టమొదటిగా దేవుడు కొత్త నిబంధనలో పెంతెకొస్తు దినములో పరిశుద్ధ ఆత్మ 120 మంది మీద కుమరించిన తర్వాత ఆ ఐక్యత్వం ఎలాగే ప్రారంభమైంది తెలుసా ప్రియులారా? దైవిక ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా. అది 10% కాదు, 20% కాదు, 30% కాదు, 100 అభిషేకము ఓ దేవుడు ఇచ్చారు, ఆయన పొందుకున్నారు. అటే మొట్టమొదటిగా నిజమైన సంఘము, అపోస్తలుల పెంతెకొస్తు సంఘము, అపోస్తలులే యేసు ప్రభు సంఘము. అదే నిజమైన అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, అదే నిజమైన క్రీస్తు సంఘము, అదే నిజమైన అదే ప్రభు అయిన యేసు క్రీస్తు సంఘము. చాలా పేరు ఆ సంఘముకున్నది. ఆ దినములో యేసు ప్రభు మూలరాయి ఆయన నిలయిస్తాడు. మొట్టమొదటిగా మూలరాయి పెంతెకొస్తు దినములో యేసు ప్రభు ఓ ఆత్మీయమైన సంఘము కట్టుకోవడానికి పునాది ఇచ్చిన రాయి మూలరాయి. ఇంకా దేవుడు కొద్దిగా కొత్త నిబంధనలో ఆత్మీయ దేవాలయము ఆయన కట్టుకుని వస్తారు. ఇంకా ముగింపు అవ్వలేదు. కొత్త నిబంధన సంఘము, కొత్త నిబంధన దేవాలయము ఇంకా ముగింపు అయిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ముగింపుకు వస్తారు, తీసుకొని వస్తారో అప్పుడు ముగింపు సమయమాగా ఉన్నది. ఇప్పుడు మరొకసారి మూలరాయి, తలరాయి, మానవ సంబంధమైన ప్రేమ, ఆత్మీయ సంబంధమైన ప్రేమ, ఆమేన్, ఆత్మీయ సంబంధమైన దేవుడు కుమారుడు, దేవుడు కుమార్తెలో
మానవ సంబంధమైన మానవ కుమారుడు మానవ కుమార్తెలో ఏమా నిజమైన ప్రేమ, దైవిక ప్రేమ, నిజమైన శరీరము, ఓ మహిమ గల శరీరము అని ఈ మొదటి అధ్యాయము ఆదికాండం నుంచి ప్రత్యక్ష పుస్తకం ముగింపు వరకు చాలా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నది ప్రసంగం చేస్తానికి పరలోక దేవుడే ఆయన పరిశుద్ధ ఆత్మ ఇస్తారు. పరిశుద్ధ ఆత్మ లేకుండా ఈ అనువాదం చేస్తానికి చాలా కష్టం. హల్లెలూయా. అందుకే కృష్ణుల ప్రియులారా రెండు అని మన అందరూ ప్రసంగం చేస్తారు. ఏమా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక రాజు ఒక కుమారుడుకు పెళ్లి ఏర్పాటు చేసి విందు ఏర్పాటు చేసి ఆయన సేవకులు పంపించారు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మొట్టమొదటిగా మొదటి సేవకులను పంపించారు. ఆయన మళ్ళీ వచ్చి ఆయనే ఏమి జరిగిందని ఆయనకు చెప్పారు. రెండవసారి పంపించారు, మూడవసారి పంపించారు పెళ్లికి రమ్మని, పెళ్లి ఎందుకే రమ్మని. ఒక్క వ్యక్తి కాదు, ఒక్క దేవ సేవకులు కాదు. ఏమా చాలా మంది ప్రసంగం చేస్తారు. అది ప్రవక్త విలియం బ్రనామ్ మాత్రమే ఆ పెళ్లికి తీసుకొని వచ్చేదాన్ని ఆహ్వానించడానికి వెడ్డింగ్ ఇన్విటేషన్ అన్నారు. అది ప్రవక్త మాత్రం కాదు, అది ప్రవక్త ఆ సమయంలో లేదు. ఆ మొదటి మత్తయి సువార్తలో ఉన్నదాని విందు అది యూదులకు దేవుడు పిలిచారు. ఏమే యూదు ఇప్పుడు అన్ని జాతిలో క్షమించే పెండు కుమార్తెకి ఇంకొక విందు, అది వేరు, రెండు రకమైన విందు. మత్తయి సువార్త 22లో అది బ్రనామ్ గారికి ఏ విధమైన సంబంధం లేదు. అది ఆయన సేవ లేదు, అది ఆయన సేవ కాదు. ఏమే ఎందుకని యేసు ప్రభు ఆయన ఉపమానము ద్వారా మాట్లాడతారు. ఆ ఉపమానము చాలా సమయంలో చాలా యుగములో ఏమే నెరవేరిపోయింది, నెరవేరడానికి ఇంకో ఉన్నది అని ఉన్నది. ప్రవక్త ద్వారా అది యూదులే ఆయన పిలిచారు. ఈ బైబిల్ గ్రంథం మొత్తము యూద కళాచారం ద్వారా రాసేది. ఒక వ్యక్తి విందుకి ఆయన పిలిస్తే ఆయనకు బట్టలు ఇస్తారు. ఆయన బట్టలు ఆయన ధరించుకొని అది పెళ్లి విందుకి లోపలికి వస్తానన్నారు. అప్పుడు యజమానుడు వచ్చి చూపించారు ఎవరెవరు వచ్చారు. అక్కడికి ఒక్క వ్యక్తి మాత్రమే బట్టలు తీసుకొని లేకపోతే తలుపు ద్వారా రాయలేదు, ఆవిడ విండో ద్వారా ఆయన వచ్చినాడు. అప్పుడు ఆయనకి తీర్పు దేవుడు ఆయన ఇచ్చారన్నారు. హల్లెలూయా. యూదులు ఆయన పిలిచారు. ఏమే హల్లెలూయా. ఏమే పిలువని వారు అనేక మందులు, తెలుసుకున్న వారు కొద్ది మందులు. సందర్భము దేవుడు ఇచ్చాడు. ఏమే యేసు ప్రభు సేవలో ఉపమానం ద్వారా మాట్లాడడం కార్యము. హల్లెలూయా. తర్వాత కృష్ణుల ప్రియులరా ఆయన ఈ స్వార్థ తీసివేసి నిరాకరించే నిమిత్తము కొత్త నిబంధనలో అన్ని జాతులు
యూదయ దేశం నుంచి అన్య దేశముకు పౌలు ద్వారా దేవుడు తీసుకుని వచ్చాడు. ఈ 12 అపోస్తులు కూడా 2 ప్రముఖమైన అపోస్తులు. మొదటి అపోస్తులు, ప్రధానమైన అపోస్తులు, అన్యులకు మొదటి వాడు ఉన్న అపోస్తులు పేతురు. ఆయన యూదులకు ప్రసంగం చేసి దేవుడు పంపించాడు. అలాగే యూదులు తీసివేసి నిరాకరించి యేసు ప్రభువుని అంగీకరించి లేని జీవిత సమయంలో పరిశుద్ధాత్మ ఏం చెప్పారో అపోస్తులు పౌలు ఎలాగే పేదలు యూదుల మధ్యలో సేవ చేశారో మీరు కొత్త నిబంధనలో అన్ని జాతి మధ్యలో సేవ చేస్తామని ఆయన పంపించారు. హల్లెలూయా. 2 ప్రముఖమైన అపోస్తులు. ఆమేన్. ఈ అపోస్తుల కాలంలో చాలా మర్మము ఈ పత్రిక ద్వారా దేవుడు రాశాడు. హల్లెలూయా. ఏమా ప్రతిష్ట పుస్తకంలో విందు గురించి చెప్తారు. ఏ రకమైన విందు? పెళ్లి కుమారుడి పెళ్లి వందది ఆయన తను తాను ఆయన ఏర్పాటు చేసుకున్నానని ప్రకటన 19లో వధువుకు పెళ్లి విందు. పెళ్లి ఎక్కడ జరగబోతుంది? ఇంకా పెళ్లి ఆవలేదు. చాలా మంది చెప్తారు పెళ్లి ఆగిపోయింది అన్నారు. కృష్ణుని ప్రియులారా, 2 రకమైన బోధ మన మధ్యలో వెళ్తుంది. కొద్దిమంది ఏం చెప్తారు? పెళ్లి ఆగిపోయింది. అదృశ్యమైన జీవితంలో క్రీస్తు వధువు పెళ్లి చేసుకున్నానని చెప్తారు. 1960లో ఆయన ఏం చెప్తారు? ఇంకా పెళ్లి ఆవలేదు, పెళ్లి కోసము వధువు ఎదురు చూస్తున్నారు. 1962లో వృద్ధి చేసిన వాక్యం. హల్లెలూయా. ప్రూవింగ్ హిస్ వర్డ్. 65లో పెళ్లి ఆవలేదన్నారు. కొద్ది ఆలోచన చెయ్యండి. పెళ్లి ఆగిపోయిందే. ఈ జీవితకాలం అందు మన భూమి మీద జీవించడానికి దేవుడు అనుమతించలేదు. పెళ్లి ఆగిపోయిన తర్వాత మధ్య ఆకాశంలో కలుసుకొని 7 సముద్రము అక్కడ పెళ్లి విందు. 3.5 సముద్రం కాదు. దానియేలు 70 వారంలో ఇంకా ఒక్క వారం అనే 7 దినము, ఒక్కొక్క దినము ఒక్కొక్క 1000 సరి సమంగా ఉన్నది. అందుకే 7 రోజు 7 సముద్రముకి ప్రవక్త దానియేలు 70 సముద్రము ఆయన మెసేజ్ ఏర్పాటు చేసిన సమయంలో ఆయన కూర్చుని టేబుల్ రాస్తారు. అప్పుడు పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చి ప్రవక్త చేతి పట్టుకుని ఆయన రాశాడు, ఇంకా 1 వారము ఉన్నది అని. హల్లెలూయా. ఆ 1 వారమే దానియేలు 70 సంవత్సరములో ఇంకో వధువు ఎత్తబడిన సమయము 70 వారము ప్రారంభము. హల్లెలూయా. వధువు పెళ్లి చేసుకొని అంగే పైన ఆకాశంకి వెళ్తారు. వెళ్ళి 7 సంవత్సరము పెళ్లి మీద తీసుకొని మళ్ళీ సమయములో ఆయన ఈ భూమికి వస్తాను. దావీదు కుమారుడు 1000 ఏళ్ల పరిమాణంలో ఆయన పరిపాలన చేస్తారు. అప్పుడు 70 వారము ముగింపు వస్తాను. 70 సంవత్సరం ప్రారంభ సమయం పరలోకం వెళ్తాను. హల్లెలూయా. క్రీస్తులో ప్రియులారా, యేసు ప్రభు ఒక మేసియా, ఇంకొక మేసియా ఉన్నారు.
ప్రభు అని చెప్పిన మేసియా ఆయన క్రీస్తు విరోధి, ఆయన అంత్యక్రీస్తు. ఆయన ఎవరంటే పోప్. అందుకే క్రీస్తు వేరు, అంత్యక్రీస్తు వేరు. క్రీస్తు అని చెప్పిన మేసియా యేసు ప్రభు. ప్రభు అని చెప్పిన మేసియా ఆయన ఎదురు క్రీస్తు, క్రీస్తు విరోధి. ఏమా నరపుత్రుడు రకము ఆది మొదలుండి ఏమా చాలా రకమైన ప్రత్యక్ష ఉన్నది కృష్ణుల ప్రియులారా. రెండు రకమైన విందు ఉన్నది. ఏమా రెండు రకమైన క్రీస్తు ఉన్నది. క్రీస్తు విరోధి, క్రీస్తు. ఏమా ఈ గడికాలంలో జీవించే మనందరూ నిజముగా దేవుని ప్రేమలో పట్టుకొందుకొని ఏమా దైవిక ప్రేమ ద్వారా నడిపిస్తుంది. చాలా సంతోషము. ఇప్పుడు అందికాల వర్తములో ఐక్యత్వం లేదు. ఈయన గురించి విమర్శన చేస్తారు. కారణం ఏంటంటే ఆయన సొంత అభిప్రాయం తీసుకొని వచ్చి ఆయన సొంతముగా పేరు కోసమో పొగట్టు కోసమో డబ్బు కోసం చేసి నాశనం చేస్తారు, మోసపడతారు. దేవుడు ఎల్లప్పుడూ మోసం చేయలేనివారు. మన కోసం ఆయన దైవిక ప్రేమ పొందుకొని సిలువలో ఆయన మరణించారు. ఏమే దైవిక ప్రేమ అర్పిస్తాడు. తనను తాను తక్కించుకొని కృపాధార బలిగా ఆయన రక్తము సించాలి. అది ఏ రకమైన ప్రేమ? అది శరీర సంబంధమైన ప్రేమయా లేకపోతే దైవత్వం దైవిక ప్రేమయా? శరీర సంబంధమైన ప్రేమలో ఏ వ్యక్తి అయితే ఏ స్నేహితుడు కానీ అని చనిపోలేదు. మీకోసం మీ భార్య, పిల్లలు, నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లెలు ఎవరు మీకోసం మర్చిపోలేదు. ఆయన శరీరము మీ శరీరము ఆయన ఇవ్వలేదు. కానీ దేవుడు దైవీక ప్రేమ ఆయన ఉన్నది నిమిత్తము మనందరి కోసం సిలువలో మరణించారు. దైవిక ప్రేమ లేకుండి ఇంత భూమి మీద జీవించడానికి చాలా కష్టము. ఎలాగే దైవిక ప్రేమ పొందిస్తారో పరిశుద్ధ ఆత్మ మొట్టమొదటిగా పెందెకొస్తలో కుమరించిన వాగే ఇప్పుడు చీకటి కాలంలో, కల్వరి కాలంలో, రాకడ కాలంలో మరొకసారి దేవుడు తలరాయి మూడు రాయి ఏమా మరొకసారి కుమరించబడిన పరిశుద్ధ ఆత్మయే దైవిక ప్రేమ మన అందరకు వస్తుంది. దేవుడు ఇస్తాడు. దేవుడు ప్రేమిస్తా వారికి. దేవుడు తక్కించకుండా దేవుడు దక్కించకుండా ప్రజలకు ఆయనలో ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ దగ్గించుకున్న వారికి ఆయన ఇస్తాను. హల్లెలూయా. దైవిక ప్రేమ కల్వరి వర్షము, ఆమె తలకరి వర్షము, మూడరాయి తలరాయి ఏమా మొదటి వర్షము తలకరి వర్షమని ఈ వర్తమానంలో చాలా అంశము ప్రకటనపడితే ఓ ప్రవక్త, గొప్ప ప్రవక్త ఇట్లాగే పొందుకోలేని గడికాలముకు పంపించిన వర్తమానములో ఆమె ఏం చెప్పారు? ప్రేమకి ఐక్యత్వం అనవసరం. దేవుడు ఐక్యత్వం అడుగుతారు. ప్రేమ అన్య కార్యములో జయించదు. ఆమె ప్రేమ
ప్రేమకి ఒక గొప్ప శక్తి ఉన్నది. హల్లెలూయా. ప్రేమ మాత్రమే సంఘము నడిపిస్తారు. సంఘం మొత్తము పరిశుద్ధ ఆత్మ కట్టుబాటులో ఉన్నది. అందుకే పరిశుద్ధ ఆత్మయే సంఘముకు గవర్నర్. హల్లెలూయా. ఉన్నారే, తమిళనాడు గవర్నర్, ఆంధ్ర గవర్నర్, తెలంగాణ గవర్నర్ చెప్తారే, అట్లాగే ఒక్కొక్క సంఘముకు గవర్నర్ ఎవరండి? పరిశుద్ధ ఆత్మయే గవర్నర్. హల్లెలూయా. ఆ ప్రేమ కొండవాడు ఆ గవర్నరు. ఆయన ప్రేమకి ఇంకొక అర్థం ఉన్నది, ఆయన తొప్పి రాయ్. శిరస్సులో ఎలాగే టొప్పి 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 శిరస్సులో టొప్పి కొడతారే, అట్లాగే ఈ శిరస్సుకి ఆయన తొప్పి రాయి. ఆమె ఆ శిరస్సు ఎవరు? క్రీస్తువే సంఘముకు తలయాయి ఉన్నది. అందుకే ఆయన తలరాయి, క్యాప్ స్టోన్. ఆమె ఓ రాజనేని సత్య, ఓ జెనీ సురేష్, ఓ జెనీ, ఓ సిస్టర్ కుస్మా, ఓ వెస్లీ, హల్లెలూయా, ఓ రాజేష్, ఓ విమలమ్మ, హల్లెలూయా, ఓ జంగముడు వరప్రసాద్. ఏమా ఆలోచన చేయండి. చాలా మంది ఉన్నారు మెసేజ్. సంతోషం అయ్యా, సంతోషం. మీరు జీవితంలో దైవిక ప్రేమ దోరు, ఈ దైవిక నిబంధన, ఈ ధర్మశాస్త్రము మీ జీవితంలో పట్టుకొని నీ జీవించితే సంతోషమయ్యా. ఆమె సహోదరుడు జోయల్, సహోదరుడు వంశ, సహోదరుడు కాలేబు, సహోదరుడు భరత్. ఆమె మీకోసమే దేవుడు ఏర్పాటు చేశారు. ఈ ఫేస్బుక్ ద్వారా మీకు వర్తమానం పొందుకోవడానికి, వర్తమానం ప్రకటించడానికి, వర్తమానం తెలుసుకోవడానికి సహాయం చేయగల దేవుడే. ప్రేమగా ఉన్నవాడు ప్రేమిస్తారు. ఎవరు ఆయన ఎక్కువ ప్రేమిస్తారో ఆయనకి ఎక్కువ సందేశం ఆయన ఇస్తారు. అందుకే ప్రవక్త ఏం చెప్తారు? ఎవరిలో ప్రేమ మంచిగా పని చేస్తుందో ఆయన జీవితంలో సంపూర్ణమైన, స్వాధీనమైన, సుందరమైన, ఏకాధిపత్యమైన, సర్వాధికారమైన, ఏమే సర్వాధికారమైన కృప వస్తుంది. కృపగల దేవుడు ఆయన మనందరకు కృపగల దేవుడు. కృపగల ప్రేమ మన అందరకు స్వాధీనంగా, సుందరంగా, ఏ విధమైన డబ్బు అడగలేదు, ఏ విధమైన ప్రైస్ అని ఆయన నిర్ణయించలేదు. ఆయన ఫ్రీగా ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత్వం అవశ్యమనే దైవిక ప్రేమ ఐక్యత్వము. ఆమె దైవిక ఐక్యత్వమైన ప్రేమ గురించి తెలుసుకోవడానికి ఆశపడతారు ఎవరు? పొందుకోవడానికి ఎదురు చూసిన వారు ఎవరని ఆయన నిజమైన పిల్లలు. ఒక కుటుంబంలో తల్లి ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఈ తండ్రులకు పిల్లల గురించి బాగా తెలుసు, పిల్లలకి తండ్రి గురించి బాగా తెలుసు. ఏదైనా ముఖ్యమైన కార్య పిల్లలకు ఇవ్వమని ఇష్టపడతారో ఆయన ప్రేమపూర్వంగా తండ్రులు పిల్లలకు ఇస్తారు. హల్లెలూయా. అట్లాగే ఈ కలికాలంలో జీవించే ఓదవుకు సంపూర్ణంగా ఆయన దైవిక ప్రేమ ఆయన ఇస్తారు. హల్లెలూయా. ఆమేన్.
మానవ సంబంధమైన ప్రేమ అది ఇంటలెక్చువల్, జ్ఞానగలవాడు. లోక సంబంధమైన భూలోక సంబంధమైన సైంటిస్టు, శాస్త్రీయులు, ఆచార్యులు చేర్చి మంచి చదువునవారు ఆమె అది ఇంటలెక్చువల్ అని చెప్తారు. ఆమె అది మానవ శరీరము. ఒకవేళ మన భార్యకో మన పిల్లలకో వ్యతిరేకంగా ఏదేనో మోసం చేస్తే వెంటనే మన అందరికి కోపం వస్తుంది. వెళ్ళి ఆయన క్షమించారు, అది మానవ సంబంధం. ఆయన దగ్గర వెళ్ళి, సహోదరుడా, అయ్యా ఎందుకయ్యా మీ చేశారు, మీ చేసిన కార్యం పడతారు. I forgive you. Amen. He is not revenging. Amen. What you have done against me, I am doing against you. Not like that. Okay, you did wrong to me. I agree and I forgive you. Hallelujah. కృష్ణుల ప్రియులారా, వచ్చిన కాలంలో జని నాకే అనువాదం చేసిమని నేను ఇష్టపడతారు. ఒకవేళ జని చెన్నైకి వస్తే ఒక్కసారి గంటన్నర టైం తీసుకొని ఒక పెద్ద ప్రసంగం చేశామని నన్ను ఆశపడతారు. మీరందరూ జని పంపించండి. ఏమే నాకు తెలిసిన విధానంలో నన్ను మాట్లాడతారు. అది సరియో, అది తప్పో, అది అబద్ధమో, అది లేకపోతే అర్థమో ఏదో ఖచ్చితంగా ఉండదు. ప్రసంగం చేసడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ గడికాలంలో ఆయన నా హృదయంలో ఇచ్చిన భారము ద్వారా నేను మాట్లాడాను. హల్లెలూయా. ఏమా కృష్ణుల ప్రియులారా, ఇందులో చాలా అంశం ఉన్నది, టైం అయిపోయింది. ఏమా అందుకే దైవిక ప్రేమ మనందరికి అవశ్యము. దైవిక పెళ్లి మనకు ఉంది. ఆమె దైవిక ఐక్యత్వం మనలో ఉన్నది. అంది కాలంలో యునైటింగ్ టైం అండ్ ఇట్స్ సైన్, కలుసుకున్న సమయము అదొక ఒక సూచన ఏమా ఉన్నదని చెప్తారు. రాకడ ముందు అన్య సంఘము, లోకములో వధువు సంఘము తేడా ఏమా సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్మ కుమరించదే. పరిశుద్ధాత్మ కుమరించిన తర్వాత ఒకే మనసు ఏకత్వంగా ఒకే ఉపదేశంలో ఒకే మాదిరిగా అందరూ కలుసుకొని సమాధానం చెప్పి ఆనందం పొంది ఐక్యత్వం పొంది మనందరూ పైన వెళ్తారని ప్రవక్త చెప్తారు. హల్లెలూయా. ఏమా గడ్డికాలంలో మనందరూ జీవించాలి. ఏమా ఏం చెప్పారు యేసు ప్రభు? నేనే మంచి కాపర్లు అన్నారు, నేనే జీవ అప్పం అన్నారు, నేనే పునరుద్ధరణం అన్నారు, నేనే దేవుడు అన్నారు, నేనే రక్షకుడు అన్నారు. కృష్ణుల ప్రియులారా, యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఒకవేళ మీ జీవితంలో యేసు ప్రభుకు మీకు ముందు వచ్చి ఆయన అడుగుతారు, ఆయన తట్టుతారు, కుమారుడా మీరువేన ఆలయము, నేనే దేవుడు, నేనకండి వేరు దేవుడు ఎవరు కాదు, నేనే రక్షకుడు, మీకు పాపముసలో నేనే చనిపోయినవారు, మీరు చేర్చిన దుష్టతనముకు నేను సిలువలో మీకోసం నేను మరణించాను. ఏమే ఇంతవరకు ఎవరైనా యేసు ప్రభు అంగీకరించి ఒప్పుకోలేకపోయి ఆయన జీవితంలో జీవించైతే ఒకవేళ దేవుడు మీ హృదయంలో ప్రేమతో మాట్లాడాలి. సహోదరులారా ఇంతవరకు అంగీకరించలేనివారు, ఒప్పుకోలేనివారు ఒప్పుకొని ఆయన అంగీకరించి యేసు ప్రభు దగ్గర వచ్చి రక్షకుడు మీరే, నాకు సహాయం చేసేవాడు నీరే, నాకు హృదయపూర్వక ప్రేమ ఇస్తావాడు నీరే, నాకు మీరులో ఉన్న దైవీకమైన
ప్రేమ అవశ్యమని అడిగితే దేవుడు ఇస్తాడు. కన్ను మూసుకోండి. కృపగల కదండి మా గొప్ప దేవుడు. నీ నామానికి వందనాలు ప్రభువా. ఇది ఈ సోమవారములు వర్తమానం అందిస్తానికి ఓ దేవా నీ ఇచ్చిన వాక్యం ఒక సంతోషం ప్రభువా. విని ప్రజలు ఆలోచించి ఆత్మదోలో నింపి ఓ వర్తమానంలో అంశం తెలుసుకొని ఈ గడిగాలంలో జీవించి మీకోసం ఎదుర్చించి ఆయన సిద్ధంగా సహాయం చేయమని ఆశీర్వదించని ఓ యవనస్తుడు లేపమని, కుటుంబస్తులు లేపమని, పిల్లలందరూ దేవ సన్నిధానంలో మొదలుపెట్టి జీవించడానికి నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.